హలో అండి, నమస్తే. నేను మీ రాధ. నేను ఈరోజు మీకు స్పైసీగా ఉండే మటన్ పులుసును చూపిస్తున్నాను. ఈ మటన్ పులుసును మనము రెస్టారెంట్ స్టైల్లో చాలా రుచిగా ఇంట్లో ఈజీగా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో ఈ మటన్ పులుసు మనము అన్నంలో కానీ చపాతీలో కానీ తీసుకోవచ్చు. ముందుగా మనము మటన్ని శుభ్రంగా కడిగి ఇట్లాగా కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. ఇట్లాగా ఉడికించిన తర్వాత ఇప్పుడు మనము దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. సన్నగా తరిగిన టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, అదేవిధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి పేస్ట్, ఒక 2-3 స్పూన్ల అల్లం పేస్ట్. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లాగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో మనము ఒక 3-4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మనము సన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా కొంచెం సగానికి ఘాటు పెట్టి ఇట్లయినా వేసుకోవచ్చు. ఇట్లాగా పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు వీటిని బాగా వేగనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయితేనే మనకి కూర అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనము ఒక 2-3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మనము టమాటా ముక్కలు వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చివాసన అనేది ఉండదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా దీనిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనము ఉడికించి ఉంచిన మటన్ను ఇప్పుడు దీనిలో వేసుకోవాలి. చికెన్ అయితే మనం డైరెక్ట్గా వేసేయచ్చండి. మటన్ కాబట్టి ముందు కొంచెం బాయిల్ చేసుకొని వేసుకుంటే కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు మటన్ వేసిన తర్వాత దీనిని ఒక 5-6 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు దీనిని బాగా మగ్గించుకోవాలి. ఇట్లాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో మనము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు మనము సాల్ట్ కాకుండా కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కారము, ఇది నాన్ వెజ్ ఐటెం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇవన్నీ వేసిన తర్వాత కూరకి ఈ కారము ఉప్పు పట్టేలాగా ఒక 4-5 నిమిషాల పాటు వీటిని బాగా కలుపుకోవాలి. మనము మటన్ ఆల్రెడీ ఉడికించాము కాబట్టి ఎక్కువసేపు దీనిని మనము కూర ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇట్లాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో ఒక 2-3 స్పూన్లు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు కావాలంటే వేసుకోవచ్చు, లేదా అవాయిడ్ చేయొచ్చు. పెరుగు వేయటం వలన కూర అనేది ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది, గ్రేవీగా వస్తుంది. ఇట్లాగా పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనము దీనిలో పెరుగు యాడ్ చేసిన తర్వాత వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ మనము పులుసు ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువగా వేసుకోవచ్చు. కొంచెం కూర గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఈ కూరని మరలా ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇట్లాగా వాటర్ వేసి 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము దీనిలో కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ మనము ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, కొద్దిగా వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ కొంచెం ఎక్కువ వేయటం వల్ల కూర అనేది మనకి గ్రేవీగా వస్తుంది. ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొబ్బరి పేస్ట్ 1 స్పూను లేదా 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. కానీ మనము చికెన్లో కానీ మటన్లో కానీ కొబ్బరి పేస్ట్ వేస్తేనే కూర చాలా బాగుంటుంది, గ్రేవీగా వస్తుంది. కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు కూరని ఉడికించి 10 నిమిషాల తర్వాత
కూర దించే ముందు మనం పొడి మసాలా వేసుకోవాలి. పొడి మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కూరని ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మళ్ళీ కొంచెం మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా ఇప్పుడు దీనిలో మనము కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకున్న తర్వాత దీనిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనము దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, ఇప్పుడు ఎంతో రుచిగా యమ్మీగా ఉండే స్పైసీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ మటన్ పుల్స్ రెడీ. సో ఈ ప్రాసెస్లో చేస్తే మనకి మటన్ పుల్స్ అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది. దీనిని మనము రైస్లో కానీ చపాతీలో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.